ఇక మళ్ళీ రేషన్ కార్డులు లొల్లి మళ్ళీ మొదటికి వచ్చిందట. ఇక చూడు ఇక ఈ నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి అసలు ఏ విధంగా ఉన్నదో మరి వీళ్ళు వెనక ఉండి ఎవరు సలహాలు ఇస్తా ఉన్నారో ఏం చేస్తా ఉన్నారో అర్థం కాదు. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక్క మాట మీద అయితే ఉండట్లేదు అబ్బా. ఇది అవునన్నా కాదన్నా కానీ ఒక్క పథకమైన ఒక్కసారి ఈ దరఖాస్తుతో పరిష్కారమైందని చెప్పేసి ఏ రోజైనా చెప్పిందా? ఇది ఒకటి ఫైనల్ అని చెప్పి చెప్తా ఉన్నదా? 4 సార్లు 5 సార్లు ఇప్పటికే దానిపైన ఏది రేషన్ కార్డుల కోసం 3-4 సార్లు అయింది. ఇందిరమ్మ ఇళ్ళ కోసం 3-4 సార్లు అవుతుంది దరఖాస్తులు పెట్టుకోవడం. ప్రతి వాటికి 3-4 సార్లు. సో మళ్ళీ రేషన్ కార్డుల నుండి మళ్ళీ మొదటికి వచ్చింది. ఏమని చెప్పింది మొన్నటి వరకు? ప్రజాపాలన దరఖాస్తు ముందుగా గతంలో తీసుకున్నటువంటిది ప్రజాపాలన దరఖాస్తు అయిపోయింది. దాని తర్వాత మొన్న ఏదో కులగణన చేస్తూ ఉంటే దాంట్లో వివరాలు ఇచ్చింది, అది అయిపోయింది. దాని తర్వాత మీ సేవ అన్నారు, అయిపోయింది. గ్రామ సభలు అయిపోయినాయి. మళ్ళీ నిన్న మొన్న మళ్ళీ మీ సేవ అన్నారు, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ గ్రామ సభ అంటా ఉన్నారు. ఇది ఏందనాలి? దీన్ని ప్రజలను ఆట పట్టించడం తప్పించి ప్రభుత్వం చేసింది శూన్యం. ఇక రేషన్ కార్డుల కోసం కొత్త దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించే పరిస్థితి లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ ద్వారా చేసే దరఖాస్తుల పరిశీలనలో జాప్యం జరుగుతుందని, అందుకే కొత్త రేషన్ కార్డులకు మాన్యువల్గానే దరఖాస్తు చేసుకోవాలని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ ఫణీంద్ర రెడ్డి స్పష్టం చేశారు. బల్దియాలో నిర్వహించబోయే వార్డు సభల్లో అక్కడ అప్లై చేసుకోలేని వారు తమ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్తున్నారు. వార్డు సభలు ఎప్పుడు బల్దియా అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొన్నది. హైదరాబాద్ పరిధిలోని 9 సర్కిళ్లలో రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన ద్వారా 5.40 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో నుంచి వార్డు సభల్లో అర్హులను ఎంపిక చేయాల్సి ఉంది. దీని ద్వారా కార్డులు రాని వారు అక్కడే అప్లై చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు పెట్టి కొత్త దరఖాస్తులు తీసుకుంటుండగా గ్రేటర్లో ఇంకా పాత దరఖాస్తులకు సంబంధించిన అర్హుల జాబితానే వెల్లడించలేదు. ఇంతకు ముందు ఫిబ్రవరి ఆదివారంలోనూ వార్డు సభలు పెడతామని ప్రకటించగా తర్వాత 2వ వారంలో ఉంటుందన్నారు. అయినా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సాంకేతిక కారణాల వల్లనే నిలిపివేత. మీ సేవలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. దీంతో శనివారం అంతా మీ సేవ కేంద్రాలకు క్యూ కట్టగా ఆప్షన్ తొలగించారని తెలియడంతో నిరాశతో వెనుకదిరిగారు. దీనిపై స్పందించిన పౌర సరఫరాల శాఖ అధికారులు సాంకేతిక కారణాల వల్ల కొత్త దరఖాస్తులను తీసుకోలేదని, మార్పులు చేర్పులు అయితే మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. కొత్త అప్లికేషన్ల కోసం వార్డు సభలు పెట్టే వరకు ఆగాలని, ఇప్పటికే కొందరు కలెక్టర్లలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారని వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దాదాపు 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా ప్రభుత్వం అధికారుల మధ్య సమన్వయ లోపం, తప్పుడు ప్రకటనలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది ఒక వార్త చూస్తూ ఉన్నారు. ఎవరైతే గ్రేటర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ సేవల చుట్టూ అక్కడిక్కడ తిరగకండి, మీరు మాన్యువల్గా ఇస్తే సరిపోతుంది అనేది ఒకటి. మరి ఈ మాన్యువల్గా తీసుకున్న తర్వాత ఇవి మళ్ళీ తర్వాత మాన్యువల్గా తీసుకొని ఈ మాన్యువల్గా పనికి వస్తలేవు కాబట్టి మళ్ళీ మీరు పోయి మీ సేవలు అప్లై చేసుకోవాలని చెప్పి ఇదే కాలయాపన తప్పించి మీరు చేసింది శూన్యమని చెప్తా ఉన్నాం. రేషన్ కార్డులు ఇప్పటికి 14 నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించరు, ఒక్క రేషన్ కార్డు అని ఇచ్చింది ఇప్పటి వరకు మీరు ఒకటి సరే ప్రభుత్వం ఇవ్వలేదు, అది వేరే అంశం. సో మీరు ఇచ్చింది ఏంది? మీరు ఇప్పటివరకు ఎన్ని ఇచ్చిండ్రు రేషన్ కార్డులు? ఒక్కడు కూడా ఇవ్వలేదు. ఇప్పటికి 4 సార్లు 5 సార్లు దరఖాస్తులు పెట్టుకున్నారు. మీ సేవ కాడికి పోతే ఒక రోజు పోతే అయ్యే పని కాదు. 2-3 రోజులు నేరుగా తిరుగుతున్నాయి. అంటే పని వదిలిపెట్టుకొని అన్ని వదిలిపెట్టుకొని ఓ 3 రోజుల పాటు పడికాపులు మీ సేవ కాడ పడికాపులు కాస్తే అప్పుడు దరఖాస్తు ఫామ్ అప్లోడ్ అవుతుంది, ఓ మెసేజ్ వస్తుంది. సరే తీరా చూస్తే అప్లోడ్ అయిపోయిన తర్వాత ఈ మెసేజ్ వచ్చిన తర్వాత రేషన్ కార్డు లేకపోతే ఇంకేదైనా పథకానికి అర్హులైతా ఉన్నా మనకు లబ్ధి పొందుతున్నామంటే అది కూడా కాదు. మళ్ళీ ఇది కాదు, ఇది పని చేయదు, మళ్ళీ ఇంకా రేపు వేరే దరఖాస్తులు పెట్టమని చెప్పేసి ఇట్లా కాలయాపనం చేస్తుడు తప్పించి ఇంకేం లేదు. సో ఇది మరి ఇదైనా ఫైనల్ అవుతుందా లేదనేది కూడా చూడాలి.